హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య బీసీ సంఘాలు చాలా యాక్టివ్ అయినాయి. మనకు పాతకాలంలో ఎస్సీ ఎస్టీలు వాళ్ళలో ఎస్సీ ఎస్టీలలో ఎస్సీలు ఒకరు అన్ని విషయాల్లో ఏదైతే అన్యాయం జరిగిందనో లేకపోతే అవమానం జరిగిందనో వాళ్ళు మన పోరాడేవాళ్ళు, కొంత గొడవ చేసేవాళ్ళు, సభలు సమావేశాలు ధర్నాలు కరపత్రాలు ఇవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. ఎస్టీలు పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఇక బీసీలు పాతకాలంలో ఎవరంతా పర్టికులర్గా ఏదో కొన్ని కులాలు తప్ప వాళ్ళంతా యాక్టివ్గా లేరు. కానీ కొంతమంది బీసీ నాయకులు తరచుగా అంబేద్కర్ రాజ్యాంగ రచనా కాలంలో ఎస్సీ ఎస్టీలకు తప్ప బీసీలను పట్టించుకోలేదు అని ఒక తప్పుడు అభియోగం వేస్తున్నారు. అది తప్పుడు 100% తప్పుడు అభియోగం. వాళ్ళు రాజ్యాంగం చదివిన వాళ్ళు కాదు, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు అంతకంటే కాకపోవచ్చు. ఆర్టికల్ 338B కింద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రియేట్ చేసింది అంబేద్కర్ రాజ్యాంగమే. దాని ప్రకారము బీసీలకు ఏమైనా అన్యాయం జరిగితే కమిషన్ ద్వారా రెడ్రెస్ చేసుకోవచ్చు అన్న భావన కల్పించారు. తర్వాత ఆర్టికల్ 340 కింద భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన 340 కింద రాష్ట్రపతి ఈ బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక కమిషన్ను నియమించే అధికారం ఇచ్చారు. దాని ఫలితంగానే మండల కమిషన్ నియామకమైంది. తర్వాత బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అందువల్ల అంబేద్కర్ ఏమి చేయలేదనేది తప్పుడు ప్రచారం. దయచేసి మానండి. థ్యాంక్ యూ.